ఐఎమ్ నాగేంద్ర కుమార్ సార్. నార్మల్గా మీరు చాలా స్క్రిప్ట్లు సిన్సియర్గా వింటారని మీకు పేరుంది. అంటే ఊరికే ఏదో స్లిప్ షాట్గా అని కాకుండా యూ టేక్ మోర్ టైం, డైరెక్టర్ కూడా చాలా ఎక్కువ టైం ఇచ్చి సిన్సియర్గా వినే హీరోల్లో మీ పేరు వినిపిస్తుంటుంది ఇండస్ట్రీలో. ఓకే, థ్యాంక్స్. ఈ కథని మీరు బాగా ఎంజాయ్ చేసి ఈ సినిమాని అన్ని స్క్రిప్ట్ల నుంచి ఈ స్క్రిప్ట్ బయటికి తీసి చేయడానికి ప్రధానమైన కారణం ఏంటండి? అంటే ఫస్ట్ టు లాస్ట్ కంప్లీట్ ఎంటర్టైన్ చేయాలి. కోవిడ్ తర్వాత తీసుకున్న డెసిషన్స్ అనమాట. గత సామజవర్గం అన్నా ఇదైనా నెక్స్ట్ అన్నా కూడా కొంచెం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమన్నా జరగవచ్చు అనే షాక్కి గురయ్యాం కదా. ఇలా కాదు, మనకి దొరికిన మూమెంట్ ఎవ్రీ మూమెంట్ మనం ఎంజాయ్ చేయడంతో పాటు మనం చేసే వర్క్ కూడా మనది చూసేవాళ్ళు అలా నవ్వుకోవాలి, హిలేరియస్గా నవ్వుకోవాలి, ఎంత అలా నవ్వించగలుగుతాం అంత నవ్విద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ కథ కూడా ఎంచుకోవటం. అంటే ఇది పోస్ట్ కోవిడ్ డెసిషన్ అండి ఇది? లేదు, అదే కోవిడ్ డెసిషనే, కోవిడ్ ఎండ్లో డెసిషన్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఎక్స్పెరిమెంటల్ స్క్రిప్ట్స్ని తీసుకుంటున్నారు ముందండి ముందు, బట్ ఇది కూడా కొంచెం దట్ కైండ్ ఆఫ్ దో ఇట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ పీస్. న్యూ ఏజ్ ఉంటుందండి, కంప్లీట్ న్యూ ఏజ్ ఉంటుంది. ట్రీట్మెంట్ కానీ విజువల్స్ కానీ సౌండ్ కానీ ఇదంతా ఇప్పుడు దాకా మనం అట్లీస్ట్ ఈ మధ్యకాలంలో అయితే చూసుంటాం. అదే ఉంటుంది విత్ ఎంటర్టైన్మెంట్. దీంట్లో ఉండే మంచి పాయింట్, దీంట్లో మనం చెప్దాం అనుకునే ఇంటెన్షనల్ ఏదైతే ఉందో అది కూడా మీకు హిలేరియస్గానే ఉంటుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మధ్య రోజుల్లో బాగా ల్యాండ్ మార్క్ హిట్స్ అనిపించుకున్నవి కానీ బాగా మంచి బాక్స్ ఆఫీస్ రెవెన్యూ లాగినవి కూడా అబౌవ్ ది లైఫ్ ఉన్న సినిమాలు, కథలు. అవునండి. అబౌవ్ ది లైఫ్ అంటే రెగ్యులర్ మీది ఒక్క సామాజిక వర్గం మనం మాత్రమే ఆడింది. అంటే ఇప్పుడు మనకి సూపర్ స్టార్లు పెద్ద స్టార్లు ఉన్నప్పుడు డెఫినెట్గా అలాంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఏమంటారు అట్లని, సైఫై కాదు, ఈ హై లెవెల్ విజువల్స్ కాడి నుంచి అన్నీ కూడా అలా ఉండే సినిమాలే వాళ్ళు లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్సే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ మాలాంటి కుర్రాళ్ళ కోసం అప్పుడప్పుడన్నా చేయకపోతే, అవకాశం వచ్చినప్పుడన్నా చేయకపోతే అది చెయ్యాలి, యూత్కి చెయ్యాలి సెపరేట్గా. ఎందుకంటే వాళ్ళు ఈ రోజుల్లో చాలా స్ట్రెస్ అవుతున్నారని నేను ఫీల్ అవుతున్నాను. సో వాళ్ళందరికీ రిలీఫ్ ఇద్దామని ఈ స్క్రిప్ట్ అయితే స్పెషల్గా అనుకున్నదండి. యాజ్ ఎ గ్రోయింగ్ హీరో ఇప్పుడు మీ తాలూకు ఎక్స్పెరిమెంటల్ మైండ్ సెట్ కానీ లేకపోతే మీ చాయిసెస్ మీరు సెలెక్ట్ చేసుకునేవి కానీ చాలా ల్యాబొరేటరీ వర్క్ చేస్తారు కదా మీరు. మీరు వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఇన్ యువర్ పర్సెప్షన్ అండి? అంటే మీరు ఎంత సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారు మీ చాయిస్? అంటే సక్సెస్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇది ఉంటుందండి. కొంతమందికి కలెక్షన్స్ ఉంటాయి, కొంతమందికి మంచి స్క్రిప్ట్లు ఉంటాయి, కొంతమందికి ఆడియన్స్ని మెప్పించడం ఉంటాయి. నాకు వచ్చి ఎప్పుడు ఆడియన్స్ని మెప్పించడమే నా సక్సెస్ రేట్ అనుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారు, అది చాలు నాకు. ఇంక మిగతాదంతా ఇస్తే దేవుడు అది కూడా తీసుకుంటాను. ఓకే, డైరెక్టర్ గారు హర్ష, డైరెక్టర్ సార్ చెప్పండి. ఇప్పుడు ఈ దీనిలోని ముందే చెప్పేశారు నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత వెబ్సైట్ రివ్యూలు గట్టా రాస్తే మేము ముందే చెప్పాము లాజిక్ లేవు ఇందులోనని చెప్పడానికి ముందే పెట్టేశారు అది? అవును సార్, అంటే కొంచెం అంటే టీజర్లో కూడా మేము ఆల్రెడీ మా సైడ్ రివ్యూస్ మేమే ఇచ్చేసుకున్నాము. అదే ముందరకాళ్ళకి బంధం అంటారు దీన్నే. అంటే వెబ్సైట్ వాళ్ళు ఇంకేం రాయకుండా మేమేం చెప్పకుండా రివ్యూలు. లేదు సార్, అంటే మీకు 100% నచ్చుతుంది, అది మా గ్యారంటీ. అదే ఇప్పుడు ఇందాక నేను ఆయన అడిగిన క్వశ్చన్ మీకు రిపీట్ చేస్తున్నా సార్. సంథింగ్ మోర్ దెన్ ద రెగ్యులర్ లైఫ్. ఇప్పుడు మీరు ఫ్యాంటసీ అనుకోండి, లేకపోతే ఈ మధ్యన మేకులు పుర్రెలు ఇనమకాయలు సినిమాలు కూడా బాగా ఆడుతుంది. బికాస్ దే డు నాట్ రెగ్యులర్లీ హ్యాపెన్ ఇన్ లైఫ్, మనకి జరగవు. అవును, అలాంటి కాన్సెప్ట్ ఇందులోనే ఏదో ఉంది. అసలు ఇండియన్ స్క్రీన్ మీదే ఇప్పటి వరకు ఇలాంటి ఎలిమెంట్ రాలేదు అని ఏదో వింటున్నాం. ఏంటి, వాట్ కుడ్ ఇట్ బి? సైన్సా? సైన్స్ ఎలిమెంట్ అయితే ఉంది. ఏన్షియంట్ సార్సరీ వర్సెస్ మోడర్న్. యాన్షియంట్ సార్సరీ ఉందండి. ఓకే, సారీ. డైరెక్టర్ కంటెంట్ చెప్పేస్తున్నాడండి. చెప్పకూడదు, ఇది చెప్పకపోతే సర్ప్రైజ్ అనిపిస్తుంది. చెప్పండి. సరే చెప్పాము, కానీ అది ఎంటర్టైన్మెంట్ అయితే 1000% అండి. ఇంక అడిషనల్గా ఉన్నాయి అన్నీ కూడా బోనస్. అంటే ఇప్పుడు మీరు సినిమా ఇప్పుడులాగే సినిమా అంతా మీరే చేశారా?
అంటే జస్ట్ ఇది స్టోరీ చెప్పొద్దు అంటున్నారు అంతే. ఓకే, మీరైతే సర్ప్రైజ్ అవుతారు సార్ మార్నింగ్ షో. నేను ఇదివరకు అసలు మాట్లాడలేకపోయేవాడిని, ఈయన చూసిన తర్వాత చాలా బాగా మాట్లాడుతున్నట్టు లెక్క అని చెప్పి పంచుకుంటున్నాం అంతే. ఎందుకంటే ఇప్పుడు మీ న్యూ జనరేషన్ డైరెక్టర్స్ అందరికీ కూడా మీకు ఛాలెంజ్ ఏంటంటే ఏది తీసినా చూడట్లే జనం. అవును అవును సార్. వాట్ ఆర్ యువర్ గట్స్ నౌ ఫర్ ఓం భీమ్ బుష్? ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తారు సార్, అది డౌటే లేదు. ఎందుకంటే ఓం భీమ్ బుష్ సో యంగ్ ఆడియన్స్కే కాదు క్రిటిక్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది సార్. అది ఒక యూనిక్ పాయింట్ ఉంది, అది చెప్పడానికి ట్రై చేసాము, అది బాగా వర్కౌట్ అయింది. సో అది మీరు సినిమా చూసి చెప్తే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఇందులో ఓం ఓకే నైస్. డైరెక్ట్ హర్ష ఇప్పుడు ఇందులో వీళ్ళ ముగ్గురులో ఓం ఎవరు, భీమ్ ఎవరు, బుష్ ఎవరు? ముగ్గురులో అంతేనా? ముగ్గురు కలిసి బుష్ రాలేదు. ముగ్గురు బుష్ సార్. వంశీ గారు, సునీల్ గారు. ఇప్పుడు ఓకే, బిఫోర్ దట్ క్వశ్చన్ అండి, ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని స్టేజ్ మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో వి మిస్డ్ అవుట్ ఆన్ యూ. ఎక్కడున్నా కానీ నిరంజన్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ అంటేనే మనందరికీ తెలుసు, బ్లాక్ బస్టర్ మూవీస్, ఎన్నో ఆడియోస్ వాళ్ళ త్రూవే రిలీజ్ అయ్యాయి. సో రిక్వెస్టింగ్ నిరంజన్ గారు టు జాయిన్ us ఆన్ ద డయాస్ ప్లీజ్. యా, కంటిన్యూ. సార్ ఇప్పుడు నార్మల్గా యూవి క్రియేషన్ బ్యానరు అనగానే చాలా పెద్ద హైప్ వచ్చేస్తుంది రిలీజ్కి ముందే సినిమా. వీళ్ళు ఏదో చాలా అద్భుతాన్ని క్రియేట్ చేసేస్తారు, వీళ్ళు ఏదో వండర్ని డెలివర్ చేసేస్తారు అన్న ఒక ఫీలింగ్ ముందే వెళ్ళిపోతుంది. దానికి ఇది మ్యాచ్ అవుతుందా? డెఫినెట్గా అండి. మీ కంటెంట్ ఎక్కువ నమ్ముతామండి. దిస్ ఈజ్ ఆల్సో కంటెంట్ ఓరియంటెడ్. ఓకే, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుందండి. అంటే హీరోయిజంలు గట్ట లేకుండా ఓన్లీ కంటెంట్, ఎంటర్టైన్మెంట్ బేస్డ్ అండి మాది. ఓకే, బాగా వర్కౌట్ అవుతుంది అండ్ యూనిక్ పాయింట్ కూడా ఒకటి ఉంది. ఓకే, సో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అండి. థ్యాంక్ యూ. ప్రియదర్శి, నార్మల్గా నీకు ఆల్మోస్ట్ సార్ ప్లీజ్, నీకు నార్మల్గా ప్లీజ్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్, థ్యాంక్ యూ. నీకు నార్మల్గా ఒక కొన్ని సినిమాలతో నీకు ఒక సైజ్ హీరో ఇమేజ్ వచ్చినాయి, బట్ స్టిల్ యు ఆర్ లాకింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ బిసైడ్ ఎ హీరో. ఏంటి, వాట్ ఈస్ దట్ లాజిక్ దట్ యు ఆర్ లైక్ ఇన్ దట్ యువర్ క్యాప్షన్? ఆగు, నేను చెప్తా, అదే డైలాగ్ నేను చెప్తా, ఆగండి. నేను చెప్తే కూడా బాగానే ఉంటుంది, ఒక నిమిషం ఆగండి సార్. బేసికలీ ఇది ఇట్స్ 3 boys స్టోరీ బేసికలీ. సో దీంట్లో హీరో అనేది డెఫినెట్లీ శ్రీ విష్ణు గారి నుంచి ఆ హీరోయిజము, ఆ కామిక్ టైమింగ్, తన బాడీ లాంగ్వేజ్, ఆ టాలెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లనే రాహుల్ అండ్ మీ ఇద్దరం కూడా, నేను స్పెసిఫిక్గా నా గురించి మాట్లాడాలంటే నాకు నిజంగా ఈ ఐడియా నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది. అండ్ తర్వాత మేము బ్రోచేవారు ఎవర్రా చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్షిప్ ఆ తాలూకు మేము ఆ మెమరీస్ ఉండే మాకు. సో మళ్ళీ అది రీక్రియేట్ చేయాలనే అది వచ్చింది. బట్ ఇమేజ్ అనేది నేను అది నా ఆడియన్స్కే వదిలేస్తాను సార్. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఇలాంటి ఒక కాంటెంట్ తీసుకొచ్చి చూపిస్తున్నప్పుడు ఇంత సపోర్ట్ మాకు దొరుకుతుందంటే నేను అట్లాంటప్పుడు నేను ఏదేం చేయడానికి రెడీ. ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ ఈచ్ స్టోరీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్ సార్. నేను ఒక బాక్స్లో ఉండి ఎప్పుడు హీరోగా చేయాలని అట్లేం లేదు. ఏదైనా మంచి స్టోరీ, మంచి సినిమా ఉంటే చేద్దామని, అంతే. ఓకే, శ్రీ విష్ణు గారు, మీరు ఒక చిన్న ఫ్రమ్ మై సైడ్ దిస్ కెన్ బి ది లాస్ట్ క్వశ్చన్. చెప్పండి సార్. ఇప్పుడు నార్మల్గా ఈ అంటే వెన్ యూఆర్ ఆన్ ది ల్యాడర్ స్టెప్పింగ్ ఆన్ టు ది నెక్స్ట్ లెవెల్ వెళ్తున్న దాంట్లో వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూఆర్ ఫేసింగ్ నౌ యాజ్ ఎ గ్రోయింగ్ హీరో? లేదు సార్, ఎప్పటికన్నా ఇలాంటి ఆలోచించాలని, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లాగా ఆలోచించాలనే ప్రమాదం వస్తుందని నాకు తెలుసు. అప్పుడు మనం కొన్ని అభిరుచులు కొన్ని ఇవి పక్కన పెట్టేస్తుంటాం. అందుకనే కూడా ఎప్పుడు నేను ఒక 1.5 year 2 years వరకు ఎప్పుడు ప్లాన్ చేసుకునే ఉంటానండి. సో అలాగే ప్రాసెస్ జరుగుతుంది ఫస్ట్ నుంచి. మరి మీరే నాకు క్వశ్చన్ ఇచ్చారు, తర్వాత మా ప్రభు అడుగుతాడు. తప్పకుండా. కొన్ని మా అభిరుచులు గట్ట మేము పక్కన పెట్టుకోవాల్సి వస్తుందని అన్నారు కదా మీరు. ఏ అభిరుచులు పక్కన పెట్టేసుకున్నారు ఇప్పటి వరకు మీరు? అదే ఇలా క్యాలిక్యులేషన్లు వేసుకునే అభిరుచులు, లేకపోతే ల్యాడర్ ఎక్కాలి, లేకపోతే తాడెక్కాలి, ఇలాంటివి ఏం పెట్టుకోకుండా నార్మల్గా మనకు వచ్చినట్లో బెస్ట్ పిక్ చేసుకుని పెట్టుకోవటం.
దాని గురించి కథ ఓకే చేసిన వెంటనే షూట్కి వెళ్ళిపోవటం కంటే కూడా ఒక 6 months 8 months నేను చేసేది కొత్త డైరెక్టర్లే కాబట్టి కొద్దిగా వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ లోపల ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏమైనా మిస్ అవుతున్నారా, మిస్ అయితే వాళ్ళకి ఆ మిస్ అయ్యే ఆస్పెక్ట్లో ఒక మంచి టెక్నీషియన్ని ఇచ్చే బాధ్యత నాది. అలా తీసుకునే నేను కొత్త వాళ్ళతో ఎక్కువ చేస్తూ ఉంటానండి. మరి నిచ్చినెక్కాలి అలాంటి ఆ కాన్సెప్ట్ నా దగ్గర ఉండదన్నప్పుడు హౌ విల్ యూ క్వాంటిఫై యువర్ సక్సెస్ అండి? నేను లిఫ్ట్ తయారు చేస్తున్నానండి పక్కన. లిఫ్ట్ పెట్టుకున్నారా? గారు చెప్పండి. సో ఇందాక మీరు మాట్లాడుతూ మూవీ ఒకసారి చూడడం కంటే రెండోసారి చూస్తే బాగా కనెక్ట్ అవుతుంది అన్నారు. అంటే డబుల్ మీనింగ్స్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే ఒకసారి చూస్తే అర్థం కాదనా? అంటే ఫస్ట్ టైమే కానీ మాకది సింగిల్ మీనింగే, చూసి వాళ్ళకి మాత్రం అలా అనిపిస్తుందేమో, మళ్ళీ సెకండ్ టైం చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది డబుల్ మీనింగ్ కాదురా ఇది సింగిల్ మీనింగే అని. సో మీరు నార్మల్గా మాట్లాడడానికి కూడా కొంచెం మొహమాట పడుతూ ఉంటారు. చాలా మొహమాట బట్ ఈ మూవీలో చూస్తే చాలా జోష్ఫుల్గా చేశారు, దాంతోపాటు డైలాగ్స్ కూడా చాలా. అంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నేనే ఏం మాట్లాడలేను అనుకుంటే నాకంటే ఒకడు దొరికాడు నాకు ఫ్రెండ్ మాట్లాడినాడు అని చెప్పి అలా వచ్చేసిందండి. సో డైరెక్టర్ గారికి మేడం చెప్పు. సో అంటే ఇందులో హీరోయిన్స్ రోల్ చూస్తే కనుక టీజర్లో కనిపించలేదు, ట్రైలర్లో లైట్గా అక్కడక్కడ కనిపించారు. సో మూవీలో కూడా అక్కడక్కడే ఉంటారా? ఉన్నారు. సో ఉన్నారు, చాలాసేపే కనిపిస్తారు. మంచి రోల్స్ వాళ్ళవి. ప్రాపర్ హీరోయిన్ రోల్స్. సో ప్రియదర్శి గారు మేడం చెప్పండి. సో ఇందాక మీరు మాట్లాడుతూ అంటే మీకు వస్తున్న రోల్స్ని బట్టి మీరు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతా అంటున్నారు. మీతో చేస్తున్న అభినవ్ గోమాటం కావచ్చు, వెన్నెల కిషోర్, అంటే వీళ్ళంతా కూడా హీరోస్గా అయ్యారు ఇప్పుడు ప్రజెంట్. సో మీరు ఎప్పుడు హీరోగా అవుతారు? థ్యాంక్ యూ మీకోసం ఏమైనా చేద్దాం మేడం. ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ మల్లేశ్వర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి కథ ఉండడమే గొప్ప విషయం. అండ్ లక్కీలీ నాకు అట్లాంటి దర్శకులు, రచయితలు, ప్రొడ్యూసర్స్ నాకు దొరికారు. సో ఐఎమ్ ఆల్రెడీ ఏ హీరో. సో నేను కొత్తగా ఈ సినిమాలో కూడా నేను హీరోనే. శ్రీ విష్ణు ఎంత హీరోనో, రాహుల్ ఎంత హీరోనో, నేను కూడా అంతే హీరో. సో కథ బాగున్నప్పుడు ఇంకా ఏం గుర్తురావండి నాకు తెలిసి ఐ థింక్. బట్ మీరు అన్న ప్రశ్నకి ఇంకా చెప్పాలంటే రానున్న ఇంకొన్ని సినిమాల్లో నేను మెయిన్ లీడ్గానే చేస్తున్నాను. సో అది కూడా మెల్లగా నిచ్చెనెక్కడం, లిఫ్ట్ ఎక్కడం అన్నీ చేస్తున్నాను. సో శ్రీ విష్ణు గారు హాయ్. సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఐ మీన్ చేశారు కదా మీరు ఇద్దరు కలిసి. సో అల్లు అర్జున్ గారితో మీరు, సో మళ్ళీ ఎప్పుడు ఫుల్ లెంత్ ఏమన్నా? నేను ఎగ్జాక్ట్ ఇక్కడికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫోటోలు చూసుకుని ఈయనతోనే కదా స్టార్ట్ చేశాను. ఆయన థియేటర్లోనే నేను ట్రైలర్ రిలీజ్ చేస్తాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఎప్పుడు కలిసి చేస్తారా? ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు వదలను, కంపల్సరీ చేస్తాను. డైరెక్టర్ గారు మేడం సార్ ఇక్కడ ముగ్గురు హీరోలు అంటారు కదా, మరి హీరోయిన్లు కూడా ముగ్గురు ఉన్నారు? ఉన్నారు, 6 members. 6 members.